మేము అధికారం వచ్చినప్పుడు మేము ఎప్పుడు అలా చేయలేదే. చంద్రబాబు నాయుడు గారి కోసం ఎప్పుడు ఆ విధంగా మాట్లాడలేదే. పాలసీస్ విషయంలో మాట్లాడాం. పాలసీ విషయంలో మాట్లాడండి, అధికారాన్ని మీరు వినియోగించుకోండి, ప్రజలకు ఉపయోగపడే విషయంలో ఛాలెంజింగ్గా చేయండి. కానీ లేనిపోయిన తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు వచ్చి మీడియాలో చెప్పి ప్రజలను ప్రక్కతో పట్టించారో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బురద జల్లాలని చూస్తే అది తప్పు అవుతుంది. కొంచెం కొత్త ఆలోచనతో మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. లాంగ్ రన్లో మీరు ప్రభుత్వం బాగా నడపాలని మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఎక్కడ ఇలాంటి గొడవలు, దాడులు, అఘాయిత్యాలు ఎక్కడ చేయలేదే. ఎప్పుడైనా జరిగిందా? ఉసుకొలిపామా? కేడర్ని ఎప్పుడైనా తప్పుదో పట్టమని చెప్పామా? మేము ఎక్కడన్నా తప్పుడు ఆలోచనలతో మాట్లాడిన తీరు చూపించమనండి. ఎక్కడా లేదు. ఎవరి మీద దాడి చేయటము ఈరోజు చూస్తూ ఉన్నాం. వేమూరు నియోజకవర్గంలో మాకు దేవుళ్ళ లాంటి సమానుడైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలేస్తుంటే బొగ్గురు మండుతోంది. ఎంత అరాచకం అది, ఎంత అన్యాయం అంటా ఉన్నా. ఎవరు చేసినా చివరికి ఎవరన్నా తీస్తుంటే, వీడియో తీస్తుంటే చంపేస్తారని భయపెడతారా? ప్రక్కన తెలుగుదేశం దిమ్మేసి దానికి 2 దెబ్బలేసి వాళ్ళే ప్లాన్ చేసుకుని తగలేసి వెళ్ళారంటే ఎంత అన్యాయం. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? వ్యవస్థలు ఏమవుతాయి? పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది? మేము ఎప్పుడన్నా అట్లా చేసామా? అధికారం ఉంటే మేము ఎవరన్నా మా వాళ్ళు ఏదైనా తప్పిదాలు చేస్తూ ఉన్నా జాగ్రత్తగా ఉండమని చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే కోణంలో చేశారు. మా ముఖ్యమంత్రి గారు ఎంత అన్యాయం. మహానుభావుడు, పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరము ఈ దేశంలో రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకునే మహానాయకుడిని మీరు పెట్రోల్ పోసి తగలేస్తే పైచాచిక ఆనందానికి ఎక్కడగా అంతం ఉంటుంది? ఖచ్చితంగా రోజులు వస్తాయి, ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అగ్గిపెట్టారు చూడండి, అక్కడి నుంచే విప్లవం వస్తుంది, అక్కడి నుంచే ప్రజలు తిరుగుబాటు వస్తుంది. గమనించమని అడుగుతా ఉన్నా. నేను ఎప్పుడన్నా ఏ రోజన్నా ముఖ్యమంత్రి గారిని ఆలోచన ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మీరు ఆలోచించాలా? ఏ విగ్రహాన్ని అయినా, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని మేము ఈరోజు కనిపిస్తే దండలేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ విగ్రహాలు ఉంటే దండలేస్తాం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దండలేస్తాం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని దండలేస్తాం, పూజిస్తాం, దండం పెట్టి. కానీ ఇలాంటి పైచాచిక ఆనందాలకు మీరు ముందుకు తీసుకెళ్ళొద్దు. తప్పు ఎక్కడ జరిగిందో తప్పు అని చెప్పండి. బహిరంగంగా ప్రెస్కి వచ్చి ఇలాంటి విషయాలు తప్పు చేస్తూ ఉన్నారు, చేయొద్దని చెప్పండి. గొడవలు లేకుండా చక్కని పరిపాలన చేయండి. తప్పకుండా ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అలా పని చేయాలి. కానీ మీరు ఈ విధంగా విగ్రహాలు, దాడులో, ఇష్టం వచ్చిన కేసులో, వ్యవస్థను నీరుగార్చడమో, పోలీసు వ్యవస్థ చూసి గొడవ పడతా ఉంటే వదిలేసే తీరు చాలా బాధేస్తుంది. ఎటు వెళ్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థ? అవకాశం ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ ఎన్నికలు రావా? వస్తాయిగా. తప్పకుండా ప్రాయశ్చిత్తం అనుభవించాల్సింది. మహనీయుని విగ్రహం మీద ఎవరు అఘాయిత్యానికి పాల్పడ్డారో కఠినంగా వెంటనే ఎంక్వైరీ చేసి కేసు ఆల్రెడీ మా వాళ్ళు పెడతా ఉన్నారు, దాన్ని పరిగణలోకి తీసుకోండి. వారిని ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడే విధంగా అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా ఇస్తే ఎక్కడా పునరావృతం అవుతుంది. ఏ విగ్రహాన్ని కూడా మేమంటుంది మా దేవుడి విగ్రహమే కాదు, రాజశేఖర్ గారి విగ్రహం, ఏ విగ్రహానికి అలా జరగకూడదు. అలాంటి ఆపాలని నిజంగా చాలా బాధపడుతూ ఇలాంటి కార్యక్రమాలని అరికట్టాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.